హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ టమాటా కర్రీ అనమాట. క్యాప్సికము 2 తీసుకున్నానండి, పెద్ద సైజువి. 4 టమాటాలు తీసుకోవాలి. ఉల్లిపాయలు అనమాట, ఒక 3 ఉల్లిపాయలు. ఇవన్నీ తరుక్కోవాలన్నమాట. ఇదిగోటి ఈ రకంగా కట్ చేసుకోవాలి. టమాటాలు, క్యాప్సికము, ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకోవాలి, గ్యాస్ వెలిగించుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. తెల్లుల్లివి ఒక 7-8 రెబ్బలు వేసుకోవాలి. కొంచెం చితగొట్టుకోవాలన్నమాట, లేకపోతే తులుతాయి. కొంచెం వేగాలి ఇవి. నెక్స్ట్ మినప్పప్పు వేసుకోవాలి, 1 స్పూన్, చిన్న స్పూన్ తోటి. ఆవాలు 1 స్పూన్. ఒక 4-5 మిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం తరిగి పెట్టుకు ఉంచుకున్న ఉల్లిపాయలు అనమాట ఇవి. వీటిని వేసేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. ఇందులో ధనియాల పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పౌడర్ 1 స్పూన్, నెక్స్ట్ కారం అండి. ఇది కారం 1 స్పూన్ వేసుకున్నాను. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. నెక్స్ట్ పసుపు ఒక హాఫ్ స్పూన్, పావు స్పూన్ వేసుకున్నాను, చిన్న స్పూన్ తోటి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు క్యాప్సికమ్ తరిగి పెట్టి ఉంచుకున్నవి వేసుకోవాలి ఇందులో.